నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. రానున్న ఖరీఫ్ సీజన్ కు సాగునీటి సరఫరా, విత్తనాల పంపిణీ సన్నద్ధం చేసే అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందించాలని, సాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గ్రామ వార్డు సచివాలయాల పరిశుభ్రత, సచివాలయ ఉద్యోగుల పనితీరు, మత్స్య పశు సంవర్ధక శాఖల పనితీరు, రహదారుల నిర్మాణం, భూ వివాదాల పరిష్కారం, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులలో ఔషధాల లభ్యత వంటి ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించారు. పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. మత్స్యశాఖ చేపల పెంపకంపై, పశు సంవర్ధక శాఖ పశువుల వ్యాక్సినేషన్ కార్డుల పంపిణీపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖల పనితీరును కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో మందుల లభ్యత, వైద్యుల హాజరు వంటి విషయాలపై మండల స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ వనరుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని, పనులు ఆలస్యం చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జనగణమన స్ఫూర్తి ప్రదాత ఠాగూర్ గాంధీ మందిరంలో జయంతి వేడుకలు. శ్రీకాకుళం భారత జాతీయ గీతం జనగణమన రచించి కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి వేడుకలు విగ్రహదాతలు శాలిహొండం రవికుమార్, శ్రీదేవితో పాటు కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించారు. ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పైడి హరినాథరావు, నిశ్చల నరసింహమూర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యంలో తన రచనల ద్వారా జాతి ఐక్యతకు ఠాగూర్ కృషి చేశారన్నారు. గీతాంజలి అనే మహాకావ్యాన్ని రచించి భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి జాతీయ గీతం అందించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపారన్నారు. ఉగ్రవాదులపై దాడులు జరుగుతున్న భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారత కీర్తి పథకాన్ని మరో మారు ఎగరేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత ఆర్మీ మేజర్ తారకేశ్వర్ రెడ్డి, ప్రీతం రెడ్డిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూర, నటుకుల మోహన్, బరహాటం లక్ష్మణరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, కొమ్ము రమణమూర్తి, పందిరి అప్పారావు, జేసిస్ ప్రతినిధులు బెందాలం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, పెంకి చైతన్య, ఠాగూర్ పాఠశాల ఉపాధ్యాయులు సత్తిబాబు, అంజలి, హిమబిందు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ భారత్లో అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగే రీతిలో సమాధానం చెప్పిన భారత్. సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్తో యావత్ భారతావని పులకరించింది. వీరత్వం వెల్లివిరిసింది. పసుపు కుంకాలు కోల్పోయిన ఎంతోమంది మహిళలకు భారతీయులందరూ భారత ప్రభుత్వంకు, దేశ ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలుస్తాం. శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్. దేశ పార్లమెంటుపై దాడి నుండి పహల్గాం దాడి అత్యంత హేయమైనదని, నీచమైనది. ఈ కుట్ర దాడుల్లో వందలాది మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాక్ సరైన రీతిలో స్పందించలేదు. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, మతద్వేషాలను సృష్టించాలని కుట్ర పన్నింది. పహల్గాం దాడిలో అన్యాయంగా అమాయకులను పొట్టన పెట్టుకుంది పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు. భారత్ను ఆర్థికంగా కూడా దెబ్బతీయాలనే పాక్ కుట్ర. ఇన్ని రోజులు వేచి చూసే భారత్ పాకిస్తాన్కు బెంబేలెత్తే రీతిలో బుద్ధి చెప్పింది. ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే భారత్ దాడి. పాకిస్తాన్లో ఉన్న పౌరులపై దాడులు చేయకుండా భారత్ మానవత్వాన్ని చాటుకుందాం.
ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచినందుకు వారికి, అలాగే పాకిరా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్కు అండగా నిలుస్తున్న దేశ ప్రజానీకానికి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై దేశ భద్రతకు, దేశ ప్రధాని మోదీ గారికి అండగా నిలుస్తున్నందుకు రాష్ట్రంలో ప్రజానీకానికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా